మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని విలియం షేక్స్పియర్ చెప్పడం జరిగింది. అంటే వివాహం అనేది పరలోక రాజ్యంలో నిర్ణయించబడుతుందా అని బైబిల్ ఏం చెప్తుంది దీని గురించి అంటే, యేసుక్రీస్తు వారిని ఇరకాటంలో పెట్టాలని శాస్త్రుల పరిచయలో ఒక ప్రశ్న అడుగుతారు. ఒక కుటుంబంలో 7 అన్నదమ్ములు ఉంటారు. మొదటి వారు ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు. అయితే ఆ పెద్దవాడు చనిపోయినప్పుడు తన తమ్ముడు తన భార్యను పెళ్లి చేసుకుంటాడు. ఇలాగే 7 కూడా ఆ స్త్రీని వివాహం చేసుకుని మరణిస్తారు. అయితే పునరుద్ధాన దినం నాడు మరి అందరూ లేస్తారు, ఈ 7 కూడా లేచారు. అయితే ఈ 7లో ఆ స్త్రీ ఎవరికి భార్య అవుతుందని యేసుక్రీస్తుని ప్రశ్నిస్తారు. అయితే యేసుక్రీస్తు ఒక గొప్ప సమాధానం చెప్తాడండి. ఏంటంటే, మరి పునరుద్ధాన దినం నాడు ఎవరు పెండ్లు చేసుకొనరు. అయితే పరలోక రాజ్యంలో దేవదూతను పోలి ఉంటారని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు సమాధానం చెప్తాడు. ఆ వెంటనే వారు మరి నోరు మూయడం జరుగుతుంది. అలాగే ఈ రోజున అనేక మంది వివాహాల్లో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్తూ ఉంటారు. అయితే ఈ వాక్యం ఏమర్థమైందని వీరు